ఉన్నదో నిజంగా కూడా స్వాగతించదగ్గ నిజంగా కూడా చిత్తశుద్ధి చాటుకోవాలి మీరు. రైట్, ఓకే, గో హెడ్ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు ముఖ్యంగా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోస్ట్ ఇన్వాల్యుబుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ దే వాయిస్డ్ ఫర్ దేర్ కన్సర్న్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. ముఖ్యంగా ఉభయ ప్రొఫెసర్స్ అలాగే మన సోదరులందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాల్ని ఈరోజు మన ముందు ఉంచడం జరిగింది. అందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ముస్లిం కమ్యూనిటీ చాలా మనకు ఇప్పుడు దేశంలో ఎన్నో సర్వీసెస్ ఇస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ కమ్యూనిటీ ఎదగాలి అంటే శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానం చాలా అవసరం. ముఖ్యంగా ఇక్కడ ఈ కమ్యూనిటీకి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా చాలా ఇబ్బందులకు గురవుతోంది. ఇంటర్నల్గా ఎలా ఉందంటే అవకాశం ఉన్నటువంటి కొంతమంది ఈ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే ఎదుగుతూ మిగతా వారిని అసలు పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ఎటువంటి ఆస్కారం కూడా ఇవ్వడం లేదు, అవకాశం అస్సలు ఇవ్వటం లేదు. అది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఒక డ్యామేజ్. ఎక్స్టర్నల్గా చూస్తే ఎంతసేపు వీళ్లను ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తూ వీళ్ళ యొక్క సర్వీసెస్కు తగినటువంటి రివార్డు రూపంలో వాళ్ళకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీ కూడా లేదు. మరి ఈ వైఖరి మారవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి మన పెద్దలందరూ చెప్పినట్టు, మన జమీల్ జీ కూడా అభిప్రాయపడినట్టు ఐక్యత అనేది చాలా ముఖ్యం. యూనిటీ అమాంగ్స్ ది ముస్లిం కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు అటైన్ దేర్ డిజైర్డ్ ఎండ్స్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క కన్సర్న్స్ను గ్రామీణ స్థాయిలోనూ అలాగే ప్రతి చోటి కూడా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా గ్రామీణ యువత ఉన్నారు, ముస్లిం యువత, వారికి దిక్కుదోచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ కానీ అలాగే రిసోర్స్ఫుల్ లైఫ్ అంటే ఏంటో చెప్పేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్లే లేరు. మరి అలాంటి డైరెక్షన్ ఇస్తూ వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం ఎదగాలి అంటే ప్రతి ఎదుగుదలకు కూడా ఒక నిబద్ధత ఉంటుంది, అలాగే ఒక శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథంలో మనం వెళ్ళినప్పుడే, అలా ఆలోచన చేసినప్పుడే ఏ కమ్యూనిటీ అయినా ఎదుగుతుంది. కాబట్టి ఆ దృక్పథాన్ని అందరికీ ఇవ్వవలసినటువంటి బాధ్యత మన అందరి యందు ఉంది. కాబట్టి ఇలాంటి బాధ్యతతో మనం ముందుకు వెళ్దాం. ముస్లిం కమ్యూనిటీ చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆ కమ్యూనిటీకి కూడా రావాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని మనం అందరూ కలిసి సాధిద్దామని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఆలోచన విధానం